ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. బీజేపీ ఎంపీలతో పాటు నేతలు కూడా మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తెలంగాణ పర్యటనలో భాగంగా 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ పాల్గొంటారు. ఒక్కసారి ప్రధాని మోదీ చేసే ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వివరాలేంటో ఒక్కసారి మనం చూద్దాం. జహీరాబాద్ లో 2,360 కోట్ల రూపాయల విలువైన ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా 3,175 కోట్ల రూపాయలతో గుడెబల్లూర్, మహబూబ్ నగర్ వరకు హైవే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వరంగల్లో 1,695 కోట్ల రూపాయల విలువైన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వర్చువల్ గా ప్రారంభిస్తారు ఆయన. హైదరాబాద్ సమీపంలో ఉన్న మల్కాపూర్ లో 611 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ POL ని ప్రారంభిస్తారు. 1,243 కోట్ల రూపాయల విలువైన 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారు. ఇక 292 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్లు నిర్మించబోతున్న కాజీపేట్ రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్ లైన్ కి శంకుస్థాపన చేస్తారు ఆయన.